ఈ వీడియోలో మన ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తికి, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఉన్నత స్థాయి పదవిలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తికి 8వ తారీఖు జరిగినటువంటి ఒక మీటింగ్ దాదాపు ఒక హోటల్లో 2 గంటలు జరిగింది. ఆ 2 గంటల మీటింగ్లో ఒక 3 పాయింట్ల అజెండాగా వాళ్ళు చర్చించారు. దాని గురించి ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. 8వ తారీఖు మీటింగ్ జరిగింది. ఆ తర్వాత 13వ తారీఖు అంటే దాదాపు 6 రోజుల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. సర్క్యులర్ అంటే ఏమనుకుంటారంటే ఏదో విద్యార్థులకు, విద్యార్థి సంఘాలకు, వాళ్ళు చేసే ధర్నాలకు, నిరసనలకు సంబంధించిన సర్క్యులర్, ఏదో ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ గొడవ, ఏదో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల గొడవలను కంట్రోల్ చేయడానికి ఇచ్చినటువంటి ఒక సర్క్యులర్ లాగా కనిపిస్తుంది. కానీ దీనిలో చాలా పెద్ద కుట్రకోణం ఉంది. ఈ సర్క్యులర్లో కుట్రకోణం ఉంది. అండ్ ఈ సర్క్యులర్ చుట్టూ రాష్ట్ర రాజకీయాలు మొత్తం తిరగబోయేది ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తునే ఆందోళనల పరంగా కావచ్చు, ఉద్యమాల పరంగా కావచ్చు, ప్రశ్నించే పరంగా కావచ్చు, మొత్తం కంట్రోల్ చేసేటువంటి ఒక కుట్ర ఈ నోటీస్ ద్వారా జరిగింది. అది ఒకటి 1 by 1 వివరిస్తాను. శ్రద్ధగా వీడియో చివరి వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మనం ప్రజల కోసం కొట్లాడుతున్నాం, ఇట్లాంటి విషయాలు ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి చాలా మంది మన ఛానల్ ని టార్గెట్ చేసి దాన్ని రిపోర్ట్ కొడుతున్నారు. దానివల్ల ఛానల్ బాగా సప్రెషన్ కు గురై ఛానల్ యొక్క రీచ్ బాగా తగ్గింది. కాబట్టి మన ఛానల్ ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా అంటే మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ బెల్ బటన్ కూడా నొక్కి పెట్టుకోండి. రైట్, సబ్స్క్రైబ్ చేశారు కదా. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ సర్క్యులర్ లో ఉన్నటువంటి 3 ముఖ్యమైన విషయాలు చూద్దాం. అండ్ దీని వెనక దాగి ఉన్నటువంటి రాజకీయ కోణం దాని తర్వాత చూద్దాం. సర్క్యులర్ లో మొదటి లైన్ ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ స్టేజింగ్ యాజిటేషన్స్ అండ్ ధర్నాస్ ఇన్ ద ఉస్మానియా యూనివర్సిటీ. వాక్ స్వాతంత్ర హక్కును రాజ్యాంగం ద్వారా మాకు అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికే డాక్టరేట్ ఇచ్చినటువంటి యూనివర్సిటీ మా ఉస్మానియా. ఆ ఉస్మానియా యూనివర్సిటీలో వాక్ స్వాతంత్ర హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేస్తారా? ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేయడం, ఆందోళనలు చేయడం, నిరసనలు చేయడం ఇవన్నీ నిషిద్ధం. ఒకవేళ ఎవరైనా చేస్తే వాళ్ళు చట్టరీత్యా శిక్షార్హులు అనేది దీని యొక్క సారాంశం. దీనికి వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే ఈ సర్క్యులర్ ఎందుకు ఇచ్చారంటే ఈ ధర్నాలు, ఈ ఉద్యమాలు, ఈ నిరసనలు, ఈ రాస్తారోకల వల్ల యూనివర్సిటీ యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది అండ్ అకాడమిక్ వాతావరణం కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఇవన్నీ, ఈ ధర్నాలు గిర్నాలు అన్ని యూనివర్సిటీలో బంద్ చేయాలని అనుకుంటున్నాం అని వాళ్ళు చెప్పే కారణం. అండ్ దాని కింద ఇంకొక 5 పాయింట్స్ ఇచ్చారు. దావి ఉల్లంఘన కిందికి వస్తాయి. అందులో మొదటిది ఏంటంటే ట్రెస్ పాసింగ్. అంటే ఒక ప్రదేశంలోకి, అంటే మనకు అర్హత లేని ప్రదేశంలోకి మనం అక్రమంగా వెళ్తే అది చట్టరీత్యా నేరం. మనం పైన మాట్లాడుకున్నాం కదా, ప్రొహిబిషన్ ఆఫ్ అజిటేషన్స్ అండ్ ధర్నాస్ ఇన్ యూనివర్సిటీ ప్లేస్ అని. దీని ప్రకారం మీరు యూనివర్సిటీలో ఎక్కడ అడుగు పెట్టినా, అది ఆర్ట్స్ కాలేజ్ కావచ్చు, సైన్స్ కాలేజ్ కావచ్చు, లా కాలేజ్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావచ్చు, ఎక్కడ మీరు అడుగు పెట్టినా కూడా దాన్ని యూనివర్సిటీ యాజమాన్యం ట్రెస్ పాసింగ్ గా చిత్రీకరించేసేసి మీ మీద కేసు పెట్టొచ్చు. సెకండ్ పాయింట్, స్టేజింగ్ యాజిటేషన్స్ అండ్ ధర్నాస్. అంటే యూనివర్సిటీ ఇప్పుడు ఒక 1200 ఎకరాలు ఉంది కదా, కబ్జాలు పోగా మిగిలిన ల్యాండ్, ఎక్కడ మీరు ఒక అజిటేషన్ చేసినా, ఇక్కడ ధర్నా చేసినా కూడా ఇది చట్ట వ్యతిరేకము అని చెప్పి మళ్ళీ మన మీద కేసులు పెట్టడం. మూడోది రైజింగ్ స్లోగన్స్. అంటే జనరల్ గా విద్యార్థులు ఏం స్లోగన్స్ ఇస్తారు? పోలీసులు వస్తే పోలీస్ గో బ్యాక్ అంటారు, అడ్మినిస్ట్రేషన్ ఏదైనా అన్యాయం చేస్తే వీ వాంట్ జస్టిస్ అంటారు, లేదా వీసీ డౌన్ డౌన్ అంటారు. ఇట్లా ఏం చేసిన స్లోగన్స్ కూడా మన చట్టరీత్యా అరెస్ట్ చేస్తారు. నాలుగోది, ప్రివెంటింగ్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ అండ్ స్టాఫ్ ఫ్రమ్ డిశ్చార్జింగ్ దేర్ అఫీషియల్ డ్యూటీస్. అంటే 4వ పాయింట్ ఏంటంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ అఫీషియల్స్, స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడైనా మనం ప్రశ్నించడానికి వెళ్ళామంటే, ఏదైనా వాళ్ళ ముందు ఒక ధర్నా పెట్టామంటే, ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టామంటే వాళ్ళ విధులకు మనం ఆటంకం కలిగించామని చెప్పేసి విద్యార్థుల్ని, విద్యార్థి నాయకుల్ని అరెస్ట్ చేస్తారు ఈ సర్క్యులర్ ప్రకారం. ఫిఫ్త్, యూజింగ్ అన్పార్లమెంటరీ అండ్ ఫిల్దీ లాంగ్వేజ్ అగైన్స్ట్ యూనివర్సిటీ స్టాఫ్ అండ్ అథారిటీస్. అంటే యూనివర్సిటీకి వ్యతిరేకంగా ఫిల్దీ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. ఆఫ్ కోర్స్ ఫిల్దీ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎవరు వాడితే దాన్ని మనమే ఖండిస్తాము. కానీ ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల కేసీఆర్ పాలన చూసి, ఇప్పుడు 15 నుంచి 16 నెలల రేవంత్ రెడ్డి పాలన చూసి విద్యార్థులు గాని, విద్యార్థి నాయకులు గాని మరి ఎటువంటి భాష నేర్చుకోవాలో అది కూడా ఒకసారి ప్రభుత్వాలు చెప్పాలి. సో ఇది నోటీస్ యొక్క సారాంశం. అంటే నోటీస్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు అనే వాళ్ళు ఉద్యమాలు చేయకూడదు, ఆందోళన చేయకూడదు, నిరసనలు చేయకూడదు, ధర్నాలు చేయకూడదు. ఇందులో మొదటి పాయింట్ ఏంటంటే రాష్ట్రంలో భూములు అమ్మడం. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా దివాలా తీసినప్పుడు రాష్ట్రంలో భూముల్ని అమ్మింది. ఇలా సేమ్ అదే పంతాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా ఎంచుకుంటున్నారు. అందుకే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఆల్రెడీ 400 ఎకరాలు అమ్మకానికి పెట్టారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు విద్యార్థి సంఘాలు. దానికి ఉస్మానియా యూనివర్సిటీ మద్దతుగా నిలుస్తుంది. రానున్న రోజుల్లో ఎక్కడ భూములు అమ్మినా రాష్ట్రంలో దాన్ని ఉస్మానియా యూనివర్సిటీ అనేది వ్యతిరేకిస్తుంది. దానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన మొదలైతే అవి కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, ఇట్లా రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు విస్తరించి అక్కడ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్లకు విస్తరిస్తుంది ఈ ఉద్యమము. అండ్ రేవంత్ రెడ్డి పాలన పట్ల వ్యతిరేకత వస్తుంది అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ విషయంలో ఉస్మానియా యూనివర్సిటీని ఈ సర్క్యులర్ తోటి కంట్రోల్ చేయాలని వాళ్ళు చేసినటువంటి ప్లాన్ ఫస్ట్ పాయింట్. సో రెండో పాయింట్ ఏంటంటే ఇలా రాష్ట్రంలో ఉధృత
విస్తృతంగా పెరుగుతున్నటువంటి బీసీ ఉద్యమం. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ బీసీ క్యాండిడేట్ల చుట్టూ తిరిగినాయి. తర్వాత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ బీసీల చుట్టే తిరిగింది. ఇలా కులగణనలో తప్పులున్నాయని అది బీసీల చుట్టే తిరిగింది. 42% రిజర్వేషన్స్ ఇన్ లోకల్ బాడీ అది బీసీల చుట్టే తిరుగుతుంది. ఇవాళ ఏంటంటే రాష్ట్రంలో రోజు రోజుకు బీసీల యొక్క రాజకీయాలు సభలు పెరుగుతున్నాయి. బీసీల గొంతు పెరుగుతుంది. దాన్ని నొక్కేయాలంటే ఫస్ట్ ఉస్మానియా గొంతు నొక్కేయాలి. ఉస్మానియా గొంతు నొక్కితే రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల గొంతు నొక్కబడుతుంది. ఇక్కడ నుంచి సమాచారం పోకపోతే చర్చ అనేది చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి ఉస్మానియాలో రానున్న రోజుల్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలో నాయకత్వం అనేది రాకుండా చేయాలి అనేది రేవంత్ రెడ్డి యొక్క గేమ్ ప్లాన్. మూడవది, ఇదే రేవంత్ రెడ్డి ఒకసారి టీడీపీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారో చూడండి. ఉస్మానియా యూనివర్సిటీ అనేది తెలంగాణలో 4 కోట్ల ప్రజలకు ప్రతీక. రాష్ట్రం మొత్తం ఉద్యమాలు చేసినా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడే తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాదులు పడ్డాయి. అంటే తెలంగాణలో ఆదిలాబాద్ లో ఉన్న అడవి బిడ్డల నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు, అచ్చంపేట వరకు కోయలు గాని, గోండులు గాని, గిరిజనులు గాని, దళితులు గాని, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు గాని, పట్టణ ప్రాంతాలలో చదువుకున్న నిరుద్యోగ యువత వరకు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటారు. కాబట్టి వాళ్ళందరి గలమే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను నేను అభినందిస్తున్నా. మీ పోరాటాలు, మీ ఆత్మ బలిదానాలు, మీ త్యాగాల వల్ల ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. విన్నారు కదా, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా తెలుసు ఈ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించేది ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ. ఇక్కడ నుంచి పల్లె పల్లెకు, తండ తండాకు, గ్రామ గ్రామానికి, ప్రతి సందుకు, ప్రతి వీధికి కూడా సమాచారం ఈ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత వెళ్తది. కాబట్టి దాన్ని అణచివేయాలంటే ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ గొంతు నొక్కాలనేది రేవంత్ రెడ్డి యొక్క గేమ్ ప్లాన్. ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత ఏం మాట్లాడారో ఒకసారి వినండి. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న వందలాది లెక్చరర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉండడం, నియామకాలు జరగకపోవడం, నాన్ టీచింగ్ స్టాఫ్ లేకపోవడం వల్ల ఈరోజు ఒకనాడు కలకలలాడిన ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ ఇవాళ వెలవెలబోయి చరిత్రలు ఇక్కడ నుంచి ఒక పివి నరసింహారావు గారిని, ఒక జయపాల్ రెడ్డి గారిని ఈ క్యాంపస్ నుంచి ఉత్పత్తి చేసి వేలాది మంది తెలంగాణ సమాజం కోసం ఆలోచన చేసి అభివృద్ధి ఫలాలను అందించాలని ముందుకు వచ్చిన ఇట్లాంటి యూనివర్సిటీలను నిర్వీర్యం చేయడం వెనకాల ఉన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్రను ఆలోచన చేయండి. మీకు ఏదైనా తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వైపు చూస్తాం. అక్కడ విద్యార్థులు ఏం ఆలోచన చేస్తున్నారు, అక్కడ ప్రొఫెసర్లు ఏం ఆదేశాలు ఇస్తున్నారు, అక్కడ ఏమి విధానంతో ముందుకెళ్లాలనుకుంటున్నారు అని మేము ఇటువైపు చూసేది. ఎందుకంటే రాజకీయ పార్టీలకు వివిధ కారణాలు, వివిధ కోణాలు ఉంటాయి, లాభ నష్టాల లెక్కలు ఉంటాయి. కానీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు తెలంగాణ సమాజం యొక్క క్షేమమే మీ లెక్క. మిత్రులారా, ఈ గడ్డ మీద నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేను పిలిపిస్తున్నా మీకు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రపంచానికి తెలంగాణ గళాన్ని వినిపించిండ్రు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు, అమరవీరులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు. ఇప్పుడు తుది దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి నీదాల్సిన సందర్భం వచ్చింది. ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి, తుది పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి మా మిత్రులందరికీ నేను ఈ వేదిక విజ్ఞప్తి చేస్తాను. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వీర్యం అయిపోయి, చైతన్యం కోల్పోయి, స్పందించకుండా తెలంగాణ సమాజానికి ప్రతినిధులు కాకుండా ఉంటే ఇది చరిత్రలో క్షమించరాని సంఘటన అవుతుంది. ఆయనకు తెలుసు యూనివర్సిటీలలో విద్యార్థులలో చైతన్యం ఉన్నంతకాలం తెలంగాణ ప్రజల తరఫున గొంతుకై మాట్లాడతారు. కాబట్టి యూనివర్సిటీలను నిర్వీర్యం చేయాలి, ఈ యూనివర్సిటీలలో చైతన్యాన్ని చంపాలి అని కాకతీయ కావచ్చు, ఉస్మానియా కావచ్చు. విన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. మన దివంగత ప్రధాని పివి నరసింహారావు గారి లాంటి నాయకుడిని, జైపాల్ రెడ్డి గారి లాంటి నాయకుని ప్రొడ్యూస్ చేసింది ఉస్మానియా యూనివర్సిటీ అని. అండ్ ఇంకొక మాట కూడా ఏం చెప్పారు, మా నాయకులకు ఏమన్నా సందేహాలుంటే, అనుమానాలుంటే, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంటే మేము ఉస్మానియా యూనివర్సిటీ వైపు చూస్తాము. ఇక్కడ విద్యార్థి నాయకులు, ప్రొఫెసర్లు మాకేమన్నా దిశాదశ నిర్దేశం చేస్తారని. ఇలా రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పాలన చాలా ఫెయిల్ అయ్యాడు. కాబట్టి తెలంగాణ సమాజం మొత్తం ఉస్మానియా వైపు చూస్తుంది. ఉస్మానియా నుంచి ఉద్యమం వస్తుంది, ఆ ఉద్యమం రాష్ట్రం అంతా విస్తరిస్తుంది. దాని
దాంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠానికి దూరం అవుతాడని తెలుసు కాబట్టి ఉస్మానియాని అణచివేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో నేను అన్నట్టుగా మూడో అజెండా క్లియర్ గా ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది విఫలమైంది. ఇవాళ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్స్ టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు చేసే పరిస్థితి లేదు, నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితి లేదు, ఫీజు రియంబర్స్మెంట్లు కానీ స్కాలర్షిప్లు కానీ ఇచ్చే పరిస్థితి లేదు, యూనివర్సిటీని ఉద్ధరించే పరిస్థితి లేదు. కాబట్టి యూనివర్సిటీలో ఉద్యమం స్టార్ట్ అవుతుంది, అది రాష్ట్రం అంతా విస్తరించి రేవంత్ రెడ్డిని సమాజంలో తలెత్తుకు తిరగకుండా కనీసం బజార్లో బయటికి రాకుండా చేస్తుందని రేవంత్ రెడ్డికి తెలుసు. కాబట్టి ఇవాళ ఇటువంటి సర్కులను జారీ చేసి ఉస్మానియా గొంతు నొక్కి తత్ఫలితంగా రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలు అండ్ ప్రజాప్రతినిధులు, మేధావులు, విద్యార్థులు అందరి గొంతు నొక్కాలని చూస్తుంది. కానీ గుర్తుపెట్టుకుంది రేవంత్ రెడ్డి, ఇది అసంభవం. తెలంగాణలో ఒక మంచి సామెత ఉంది కదా, తాను చేసే సంసారం వేరే వాళ్ళు చేసే వ్యభిచారం అని. ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌకను లేపేస్తే ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, ప్రశ్నించే గొంతుకులను నలిపివేస్తున్నారని కోర్టు దాకా వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఇలా అధికారంలోకి రాగానే ఉస్మానియా యూనివర్సిటీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే ఈ తెలంగాణ వచ్చేదా? తెలంగాణకు కేసీఆర్ మొదటి ముఖ్యమంత్రి అవుతుండేనా, నువ్వు రెండో ముఖ్యమంత్రి అవుతుంటివా? గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, ఇదే ఉస్మానియా యూనివర్సిటీతో పెట్టుకున్నందుకే ఇవాళ బీఆర్ఎస్ కేసీఆర్ అతి గతి లేకుండా పోయారు. కేసీఆర్ ని రాజకీయంగా బొంద పెడతాం, సమాధి చేస్తాం, గోరి కడతాం అని చెప్పారు, కట్టు చూపించారు. అదే ఉస్మానియా యూనివర్సిటీ తోటి అలా మీరు పెట్టుకుంటున్నారు, మీ పతనం కూడా పక్కా ఖాయం. ఉస్మానియా యూనివర్సిటీతో పెట్టుకుంటే అగ్గితో పెట్టుకున్నట్టే, కొరివితోటి తలగొక్కున్నట్టే. చివరగా నేను చెప్పేది ఏంటంటే సవాళ్లు, సర్క్యులర్లు, సర్కార్లు వస్తుంటాయి పోతుంటాయి, బట్ ఉస్మానియా పర్మనెంట్. ఏమన్నా అంటే కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందని మాట్లాడే మీరు, ప్రజాపాలన అని చెప్పే మీరు ఇలా అసలైన ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక చెత్త సర్క్యులర్లు నువ్వు బ్యాక్గ్రౌండ్లో ఉండి జారీ చేపించి ప్రజాస్వామ్యం గొంతు నొక్కాలని చూస్తే ఊరుకుంటారు అనుకుంటున్నావు? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వందే మాతర ఉద్యమం నుంచి తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమం వరకు కొట్లాడింది ఉస్మానియా, కొట్లాడి తెలంగాణను సాధించింది ఉస్మానియా. సాధించిన తెలంగాణలో దొరల పోకడ కనిపిస్తుంటే దొరల గడ్డీలను బద్దలు కొట్టింది ఉస్మానియా. ఉస్మానియా యూనివర్సిటీ లాఠీలను చూసింది, తూటాలను చూసింది, రబ్బర్ బుల్లెట్లను చూసింది, టియర్ గ్యాస్లను చూసింది. ఇన్ని చూసినా కూడా ఉస్మానియా ఎప్పుడు వెనక్కి తగ్గలేదు. అటువంటిది నీ తొక్కలో సర్కులర్కి వెనక్కి తగ్గుతుంది అనుకుంటున్నావా? రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల పక్షాన కొట్లాడే అసలైన సిసలైన ప్రతిపక్షం మా ఉస్మానియా. అటువంటి ఉస్మానియా గొంతు నొక్కాలని అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? ఖబర్దార్. జై ఉస్మానియా, జై జై ఉస్మానియా. అండ్ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ సర్క్యులర్ ని ఖండించాలి. యూనివర్సిటీకి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు, విద్యార్థి నాయకులకు మద్దతు ఇవ్వాలని చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ.